అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం యెహోషువ పుస్తకం 1 నుంచి 8 అధ్యాయాలు చదువుకున్నాం. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశం చివరి వరకు తీసుకొని వచ్చి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ద్వారా ఇజ్రాయేలీల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నాడు. వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ఎలా వచ్చారు, వీళ్ళు చేస్తున్న యుద్ధాలు, ఎరికో, హాయి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం యెహోషువ 9వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు అన్నీ కూడా ఇజ్రాయేలీల చేత యెహోషువ చేయించిన యుద్ధాల గురించి మనం ఎక్కువగా చదువుకుంటాం. అందుకే కొంచెం ఫాస్ట్గా చదువుతాను. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే ఎప్పట్లాగే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యోర్దానుకు అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను ఎదుటి మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యోబూసీలు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇజ్రాయేలులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. జరిగిన దాన్ని వినడము అంటే పారే యోర్దాన్ నదిని దేవుడు ఆపడం, ఎరుకో మీద ఇజ్రాయేల్ యుద్ధం చేయడం, హాయి ప్రాంతంపై ఇజ్రాయేల్ యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు విన్నారు. దేవుడు కానానీయులకి 2 అవకాశాలు ఇచ్చాడు. ఒకటి, ఆ దేశం విడిచి పారిపోవడం. ఎందుకంటే అంత ముందు నుంచి కానానీయులు చేస్తున్న తప్పులకి, పాపాలకి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి. 2, ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించడం. ఎవరైతే పారిపోతారో వాళ్ళని వదిలేయండి, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళందరినీ కూడా సంహరించండి అని దేవుడు ఇజ్రాయేలీకి చెప్పాడు. కాబట్టి ఈ కానానీయులకి ఇచ్చిన 2 అవకాశాల్లో ప్రజలైతే పారిపోయి ఉండొచ్చు కొంతమంది, దాని రాజులు మాత్రం యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఇజ్రాయేల్తో యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు అని దాని అర్థం. యెహోషువ ఎరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు, హాయి అనే ఒక ప్రాంతం ఎలాగో గిబియోను అనేది కూడా ఒక ప్రాంతం, ఈ గిబియోను పట్టణంలో ఉండేవాళ్ళు యెహోషువ ఎరికో దగ్గర ఎలా యుద్ధం చేశాడో, హాయి దగ్గర ఎలా యుద్ధం చేశాడో ఇవన్నీ కూడా వీళ్ళు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి, కపటోపాయం చేయడం అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం, రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె కట్టలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. అన్నీ కూడా పాతవి. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పటి నుండి కూడా ప్రయాణాలు చేస్తున్నారు. రాయబారులు అంటే ఏదో ప్రయాణం చేసి వస్తున్నాము, మేం కానానీయులం కాదు, యుద్ధం చేసి మమ్మల్ని చంపొద్దు అని ఇజ్రాయేలీల్ని యెహోషువని అడగడానికి వీళ్ళలా కపటోపాయము వేసి వేషం మార్చుకొని యెహోషువ దగ్గరికి వెళ్తున్నారు. యాక్చువల్గా ఈ గిబియోనీలు హివ్వీలు అనే వాళ్ళకి చెందిన వాళ్ళు. ఆ హివ్వీలు ఉండే పట్టణాల్లో ఈ గిబియోను అనేది ఒక పట్టణం. ఈ గిబియోను ప్రాంతం వాళ్ళు వేషం మార్చుకుని, అయ్యో పోయినసారి హాయి ప్రజలు చచ్చిపోయారు, అంతకుముందు ఎరుకో ప్రజలు చచ్చిపోయారు, రేపొద్దున మా మీదకి వస్తారు వీళ్ళు, మేము పక్కనే ఉన్నాం కాబట్టి మాతో కూడా వీళ్ళు యుద్ధం చేసి మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న ఉద్దేశంతో అసలు మేము కానానీయులమే కాదు రాయబారులం అని చెప్తున్నారు. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా ఉండెను. కేవలం బట్టలు వస్తువులు మాత్రమే కాదు, వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా పాతగిలిందిలాగా తెచ్చుకున్నారు. అంటే ఎప్పటి నుండో వాళ్ళు ఆహారం తినలేదు, సరైన ఆహారం తినట్లేదు, ఎండిపోయిన మొక్కలు తింటున్నారు అని ఎదుటి వాళ్ళు అనుకోవడం కోసం వారు గిల్గాలు నందలి పాళెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇజ్రాయేలుతోనూ చెప్పగా, ఇదిగో మేము దూరదేశం నుండి ప్రయాణాలు చేస్తూ వస్తున్నాము, ఈ కానానీయుల్లో మేము ఒకళ్ళం కాదు, మాతో నిబంధన చేసుకోండి. ఏంటా నిబంధన? మమ్మల్ని చంపొద్దు అని. ఇజ్రాయేలీలు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మీరు కానానీయులేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో అనిరి. ముందే చెప్పాను కదా, ఈ గిబియోనీలు హివ్వీల్లో ఒక పార్ట్ అని చెప్పేసి, మీరు కానానీయులేమో, మీతో మేము ఎలాగ నిబంధన చేస్తాము అని ఇజ్రాయేలు సమాధానం చెప్పారు. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న షెబ్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న
ఉన్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకును ఆయన చేసినదంతయు వింటిమి. ఇజ్రాయెల్ చేసిన కార్యాలు అప్పటికే అనేక మంది మాట్లాడుకుంటా ఉన్నారు కదా, అవన్నీ కూడా చెప్పి మీరు మాకు రక్షణ కల్పిస్తారు అని వచ్చాము, మీ దేవుడి యొక్క గొప్ప గొప్ప కార్యాలు చూసి మేము వచ్చాము అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనపోయి వారితో మేము మీ దాసుల మగుదుము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరు. ఇదిగో మేము మీకు దాసులుగా ఉంటాము, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాము, మమ్మల్ని ప్రాణాలతో ఉండనియండి, మా రక్షణ మీరు చూసుకోండి, మీరు ఏ పనులు చేస్తే ఆ పనులు మేము చేస్తాము, మీకు దాసులుగా ఉంటాము అని. అలా ఉండడం కోసమే మేము ఎక్కడి నుండో ప్రయాణం చేసుకుంటా వచ్చాము. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి మొక్కలాయను. ముందే ఎండిపోయినవి తెచ్చుకున్నారు కదా, మేము ప్రయాణం అన్ని దినాలు చేశాము, అందుకే అవి ఎండిపోయినాయి. ఈ ద్రాక్షరసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను, ప్రయాణంలో అవి కూడా పాడైపోయినాయి. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను మా చెప్పులను పాతగిలిపోయేనని అతనితో చెప్పిరి. ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా అంటే వాళ్ళు చెప్పింది మొత్తం కూడా ఇజ్రాయెల్ నమ్మారు అని అర్థం. వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఆహారం, వాళ్ళ వస్తువులు అవన్నీ చూసి వీళ్ళు నిజంగానే ప్రయాణం చేశారేమో అని చెప్పేసి ఇజ్రాయేలు మోసపోయారు. ఇక్కడ రాయబడిన పదం చూడండి, ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే. ఏదన్నా విషయం అర్థం కానప్పుడు వెళ్ళి దేవుడిని అడగకుండా, యెహోషువ దేవుడితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా, ఈ విషయంలో మేము ఏం చేయాలి అని దేవుడిని అడగకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వాళ్ళ కళ్ళకు కనిపించిందంతా మంచిదే అని వీళ్ళు అనుకోవడం వల్ల వీళ్ళు ఇక్కడ గిబియోనీల చేతిలో మోసపోయారు. వాళ్ళతో ఆహారం పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసుకొనెను. మరియు సమాజ ప్రధానులను వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించు వారే అని తెలుసుకొనిరి. 3 రోజుల తర్వాత 3వ రోజున తెలుసుకున్నారు ఏమని, వీళ్ళు యాత్రికులు కాదు, వీళ్ళు కనానీలే, మన మధ్య నివసించువారంటే వీళ్ళు కనానీలే వచ్చి మనల్ని మోసం చేశారు, మనమేమో వాళ్ళకి మాట ఇచ్చేసాం కదా, వాళ్ళని కాపాడుతాము చంపమని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి అని ఆ 3వ రోజున వాళ్ళు తెలుసుకున్నారు అని అర్థం. కొన్నిసార్లు మనం దేవుడి వాక్యం పైన ఆధారపడకుండా, దేవుడి మాటలు తెలుసుకోకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకుని మన కళ్ళకు కనపడేదంతా మంచిదే అని మనం అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం, ఎలా మనం కష్టాల్లోకి వెళ్ళిపోతాం అనే దానికి ఈ సందర్భం ఒక మంచి ఉదాహరణ. మనుష్య జ్ఞానంతో మనం ఆలోచించకుండా, మనుష్య జ్ఞానం పైన మనం ఆధారపడకుండా ఎప్పుడు కూడా దేవుడి మాటలు ఏం చెప్తున్నాయి, దేవుడు ఏం చెప్తున్నాడు అని ఒకసారి ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ సందర్భం మనకి నేర్పిస్తుంది. ఇజ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కేఫీరా, బేయే, రోతు, కిరియత్యారీము అనునవి. వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు అంతకుముందు మనం చూసిన మనుషులే కదా అని అప్పుడు తెలుసుకున్నారు. సమాజ ప్రధానులను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక, ఇదిగో యెహోవా తోడు అని వాళ్ళు అంతకుముందు ప్రమాణం చేశారు కాబట్టి ఇజ్రాయేలీలు వారిని హతము చేయలేదు. కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఎందుకు వీళ్ళని చంపలేదు అని. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనము ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా తోడని వీరితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనం మాట ఇచ్చాం కాబట్టి, యెహోవా తోడని ప్రమాణం చేశాం కాబట్టి మనం వాళ్ళకి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడి అని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. వాళ్ళని చంపకుండా వదిలిపెట్టి ఇజ్రాయేలీలకి పనులు చేయడానికి, కట్టెలు నరకడానికి, నీళ్లు తెచ్చి పెడతానికి, అలాంటి పనులకి దాసులుగా ఈ గిబియోనీలు నియమించుకున్నారు. వాళ్ళని చంపట్లేదు అని దాని అర్థం. చూడండి, అక్కడ మాట ఇవ్వడం వల్ల ఇక్కడ ఇష్టం లేకపోయినా కానీ పని చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే దేవుడి ఆలోచనలు తెలుసుకోకుండా మనం సొంత
నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడు ఇలా మనం కూడా కష్టాల్లోకి వెళ్ళిపోతాము అని గమనించాలి. ఒకసారి అందులోకి దిగాక ఇంకా 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 పాపం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇజ్రాయెల్ ఇక్కడ అదే చెప్పింది. ఎలాగో మనం అంత ముందు మోసపోయి తప్పు చేసాం, ఇప్పుడు వీళ్ళని చంపితే మాట తప్పి ఇంకొక తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని ఇక్కడ వీళ్ళు భయపడాల్సి వచ్చింది. మాట ఇచ్చారు కాబట్టి యెహోవా పేరిట వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడింది. రేపొద్దున గిబియోను మీదకి వేరే వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వచ్చినా కానీ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఇజ్రాయేలీలదే. ఎందుకంటే ఇజ్రాయేలీలు వాళ్ళని కాపాడతాము అని మాట ఇచ్చారు కాబట్టి, ఇజ్రాయేలీలకి దాసులుగా వాళ్ళని నియమించుకున్నారు కాబట్టి. ఒక తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటే, మీకు ఒక అతడు దేవుడి ఆజ్ఞలు తెలియక ముందు 2 భార్యలను చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి ఆజ్ఞలు తెలిసిన తర్వాత ఒక భార్యను వదిలేయమని కాదు, 2 భార్యలు ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే ఉండమన్నాడు కదా అని చెప్పేసి ఇంకో భార్యను వదిలేస్తే అది ఇంకో తప్పు అవుతుంది. తెలియనప్పుడు తప్పు చేసావు, తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు. అంత ముందు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుణ్ణి సంప్రదించకుండా వాళ్ళ ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి దాని పర్యావసానం కూడా వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. దాని యొక్క పరిస్థితులు కూడా వీళ్ళే సహించాలి, వీళ్ళే అనుభవించాలి అందని అర్థం. మరి ఆ గిబియోనీలకి తీర్పు అంటే, మరి దేవుడు ఎందుకు గిబియోనీలు చంపమని దేవుడు చెప్పలేదు అంటే, ఒకటి ఇజ్రాయెల్లో మాట ఇచ్చారు, అది నిలబడాలి. 2 అప్పటికే గిబియోనీలు దేవుడి యొక్క శక్తిని గుర్తించారు. దేవుడే కాపాడతాడు, దేవుడే నాశనం చేస్తాడు అని వాళ్ళు గుర్తించారు కాబట్టి, ఇజ్రాయేలీలు మాట తప్పరు అని నమ్మారు కాబట్టి, ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చి దేవుడి గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టి, వాళ్ళలో తప్పున్నా వాళ్ళు కపటంగా ఆలోచించినా కానీ మిగతా వాటిని బట్టి దేవుడు వాళ్ళని చంపకుండా వదిలేస్తున్నాడు, వాళ్ళని శిక్షించకుండా ఇక్కడ ఇజ్రాయేల్ చేసుకునే నిబంధనని దేవుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు అందని అర్థం. అయితే ఇజ్రాయేలీలు ఆలోచించకుండా ఇలా గిబియోనీలతో కలవడం వల్ల ఫ్యూచర్లో కూడా మనం రాజుల గ్రంథం వరకు కూడా చదువుకుంటాం, ఈ గిబియోనీలకి ఇజ్రాయేలీలకి మధ్య చిన్న చిన్న తగాదాలు, గొడవలు, యుద్ధాలు ఇవన్నీ కూడా వస్తానే ఉన్నాయి. అంటే ఇజ్రాయేలీలు తాము తీసుకున్న నిర్ణయానికి పర్యావసానం ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారై ఉండియు మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్మను ఏల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులవుదురు. దాస్యము మీకెన్నడునూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారినై ఉండక మానరు. మీరు ఎప్పటికీ కూడా ఇంకా దాసులుగా పనిచేస్తూనే ఉండాలి. ఆ దాస్యం మీ దగ్గర నుండి పోదు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలపబడిన గనుక మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగూ చేసితిమి. నువ్వు మమ్మల్ని చంపేస్తావేమో అని భయపడి మేము ఇలా చేశాము అని చెప్తున్నారు. ఇజ్రాయేల్ చరిత్ర మొత్తం చెప్తున్నారు. చూడండి, దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు, దేవుడు అంతకుముందు మోషేని ఎలా నడిపించాడు, ఇప్పుడు యెహోషువని ఎలా నడిపిస్తున్నాడు. అంటే వాళ్ళల్లో కొన్ని తప్పులు ఇంకా పూర్తిగా వాళ్ళలో చెడుతనం పోకపోయినప్పటికీ దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు మారడానికి, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి. అప్పుడే వాళ్ళని సంహరించకుండా దేవుడు వాళ్ళకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు అందని అర్థం. మేము భయపడిలాగు చేసితిమి కాబట్టి మేము నీ వశమునున్నాము. మాకు ఏమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నారు కదా, ఇంకా మీరు ఏది చెప్తే మేము అది చేస్తాము, మీకు దాసులుగా ఉంటాము, మీరు ఏ పని చేస్తే అది చేస్తాము, ఇంకా యెహోషువ నీ ఇష్టం అని ఉత్తరం ఇచ్చారు. కాగా అతడు అలాగు చేసి ఇజ్రాయేలీలు గిబియోనీలను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొని చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. ఈ యెహోషువ గ్రంథం రాయబడే సమయానికి, అంటే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకునే సమయానికి కూడా వీళ్ళు ఇంకా అదే పని చేస్తున్నారు. అంటే ఇజ్రాయేలీకి దాసులుగా ఏవైతే నీళ్లు చేదే పని, కట్టెలు నరికే పని ఉందో ఆ పనులు చేస్తూనే ఈ గిబియోనీలు ఇంకా బతుకుతున్నారు అందని అర్థం. ఈ యెహోషువ పుస్తకం రాయబడే సమయానికి. యెహోషువ 10వ అధ్యాయం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయేలీలతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినపడినప్పుడు అతడును అతడి జనులను మిక్కిలి భయపడిరి. తర్వాత ఇజ్రాయేల్ యుద్ధం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేం ప్రాంతం మీదకి వెళ్తున్నారు. ఆ రాజు ఇవన్నీ విని మిక్కిలి భయపడ్డాడు. ఏలయనగా గిబియోను గొప్ప
పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అక్కడున్న పెద్ద పెద్ద పట్టణాల్లో యెరూషలేము ఎలా పెద్ద పట్టణమో గిబియోను కూడా అలాగే పెద్ద పట్టణం, హాయి కన్నా పెద్ద పట్టణం. అలాంటి గిబియోనీలు ఇజ్రాయెల్తో కలిసిపోయారు అనేసరికి వీళ్ళకి ఇంకా భయం కలిగింది. వీళ్ళ దేవుడు ఇంకా ఎన్నెన్ని సంగతులు చేస్తాడో అని చెప్పేసి వాళ్ళు బాగా భయపడ్డారు. భయపడి ఏం చేశారు, అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు, ఎక్కడైనా కానీ యెరూషలేము అని వస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకున్న తర్వాత అప్పుడు యెరూషలేము అనేది ఇజ్రాయేలీలకు ఒక ముఖ్య పట్టణమైంది, రాజధాని అయింది. వీళ్ళు వాగ్దాన దేశాన్ని ఇంకా పూర్తిగా సంపాదించుకొనక మునుపు ఆ యెరూషలేము అనే ప్రాంతాన్ని వేరే రాజు, కనానీల రాజు ఏళ్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కనాను రాజు అయిన అదోనీసెదెకు దేవుడు ఏం చేస్తున్నాడో మనం చదువుకుంటే వెళ్దాం. గిబియోనీయులు యెహోషువతోనూ ఇజ్రాయేలుతోనూ సంధి చేసుకున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేసేదము అని హెబ్రోను రాజైన హామాను నొద్దకును, యత్మూను రాజైన పిరాము నొద్దను, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. ఈ యెరూషలేము రాజైన అదోనీసెదెకు ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా కనాను రాజులతో కూడా కలిసి మనందరం కూడా ఆ గిబియోనీల మీదకి యుద్ధానికి వెళ్దాం రండి. ఈ గిబియోనీలు ఇజ్రాయెల్తో కలిసిపోయారు కాబట్టి మనం ముందు గిబియోను పట్టణాన్ని మరలా స్వాధీనం చేసుకుందాం, లేదంటే వాళ్ళందరూ కలిసి మనల్ని యుద్ధంలో ఓడిస్తారు కాబట్టి ముందు మనం గిబియోను మీదకి యుద్ధానికి వెళ్దాం పదండి అని చెప్పేసి వీళ్ళందరినీ పెద్ద సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యత్మూరు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. ఇంకా యుద్ధానికి వాళ్ళు వచ్చేసారు. గిబియోనీయులు మన్యముల్లో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా, ఇదిగో మాకు సహాయం చేయండి, మేము మీకు సేవకులుగా ఉంటా ఉన్నాం కదా, ఇప్పుడు ఇలా మా మీదకి యుద్ధానికి వచ్చారు అని చెప్పేసి యెహోషువని అడిగారు. యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, మరి వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్కి దాసులు కదా, అంటే వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా ఇజ్రాయెల్దే కదా, కాబట్టి వీళ్ళు కూడా యుద్ధం చేయడానికి సహాయం చేయడానికి వెళ్ళాడు యెహోషువ. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, ఇదిగో నేను తోడుంటాను, యుద్ధం గెలిపిస్తాను, మీరు భయపడకుండా వెళ్ళండి అని చెప్పేసి యెహోషువకి దేవుడు అభయం ఇచ్చాడు. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. కొంచెం కూడా సమయం లేట్ చేయకుండా మొత్తం సైన్యాన్ని వేసుకుని యెహోషువ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా ఇజ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకు మక్కేదా వరకు యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇజ్రాయేల్ ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను గనుక వారు దాని చేత చనిపోయేరి. ఒక పక్కన వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, ఒక పక్కన దేవుడు ఆకాశము నుండి గొప్ప వడగండ్లు కురిపిస్తున్నాడు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇజ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. అంటే యుద్ధం ఇజ్రాయేల్ చేస్తున్నప్పటికీ వాళ్ళని వెనక ఉండి నడిపిస్తుంది దేవుడే, యుద్ధం గెలిపించేది దేవుడే. దేవుడు ఎలా అయితే ఇజ్రాయేలీలకు ఆ కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఇజ్రాయెల్ లేదో వాళ్ళ సైన్యంతో గెలవలేదు, దేవుడు గెలిపించాడు అని ఈ మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. యుద్ధం గెలిచారని చదువుకున్నాం కదా, ఆ యుద్ధం ఎలా గెలిచారంట, ప్రార్థన చేశాడంట యెహోషువ దేవుడికి. ఏమని ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొన వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. యెహోవా ఇక్కడ చేసిన ఈ కార్యాన్ని వేరే గ్రంథాల్లో కూడా వీళ్ళు రాసుకున్నారు అని దాని అర్థం. ఎక్కడైనా కానీ బైబిల్లో ఇలా బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో లేని పుస్తకాలు మీకు కనబడినప్పుడు మీరు డౌట్ పడకండి, అవి కూడా దేవుడి పుస్తకాలే అని మీరు అనుకోకండి. దేవుడు జరిగించిన సంఘటనలు ఎవరైనా ఎక్కడైనా రాసుకోవచ్చు. ఉదాహరణకి నోవాహు జల ప్రళయం ఉంది, మనకి ధర్మశాస్త్రంలోనూ ఉంది, ఇంకా చాలా సంస్కృతుల్లో చాలా చోట్ల ఉంది. వాటిల్లో ఎక్కడో ఒక చోట జరిగిన ఏదో ఒక సంఘటన ఉంది కదా అని చెప్పేసి ఆ పుస్తకం మొత్తం దేవుడు రాయించింది అవదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి.
పుస్తకాల్లో దేవుడు జరిగించిన సంఘటనలో నోహ ప్రళయమో యుద్ధమో లేకపోతే ఆ యుద్ధాన్ని దేవుడు ఎలా గెలిపించాడో ఇలా కొన్ని సంఘటనలు ఉండటం వేరు, అందులో ఎంతో కొంత రైట్ ఉండడం వేరు. జరిగినాయి కాబట్టి అందులో కూడా రాసుండొచ్చు. కాకపోతే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక పొల్లు కూడా, ఒక లైన్ కూడా, ఒక పదం కూడా మారకుండా ప్రతిదీ కూడా మన విశ్వాస అభివృద్ధి కోసం దేవుడు రాయించిన పుస్తకాలు వేరు. వాటిల్లో ఏవో కొన్ని మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పుస్తకంలో 10 పేజీలు ఉన్నాయి, వాటిల్లో 1-2 పేజీలు రైట్ అన్నంత మాత్రాన మిగతా 100 పేజీలు రైట్ అని కాదు కదా. ఒక పుస్తకం మొత్తం దేవుడు రాయిస్తేనే అది మనకు బైబిల్లో ఉంటుంది. అవే ఈ 66 పుస్తకాలు. అలా కాకుండా మిగతా వాటిల్లో ఎక్కడైనా కానీ దేవుడు చేసిన సంఘటనలను రెఫరెన్స్ చేశారు అంటే ఆ రెఫరెన్స్ చేసిన దాని వరకే రైటు, అంతేగాని ఆ పుస్తకం మొత్తం దేవుడు రాయించాడు అని కాదు. ఆ పుస్తకం మొత్తాన్ని కూడా పొల్లు మనం దేవుడే రాయించినట్టుగా మనం చదువుకోకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. హిస్టారికల్గా చదువుకోవచ్చు, ఏదో జ్ఞానం కోసం రెఫరెన్స్ ప్రకారంగా చదువుకోవచ్చు, అంతేగాని దేవుడే రాయించాడు అన్నట్టుగా అందులో ఉన్న ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకుని పాటించాల్సిన అవసరం వేరే పుస్తకాలకి లేదు, ఈ 66 పుస్తకాలకి తప్ప అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేశాడో దేవుడు సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. ఇజ్రాయెల్ యుద్ధం అంతా గెలిచిన తర్వాతే సూర్యుడు చంద్రుడు కదిలారు అందని అర్థం. చాలా మంది అడగొచ్చు, ఎందుకు సూర్యుని చంద్రుడిని ఆపేయడం, నెక్స్ట్ రోజు యుద్ధం చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్కలాగా జయిస్తాడు. ఇక్కడ వీళ్ళకి దేవుడి యొక్క శక్తి అర్థం కావాలి అన్న ఉద్దేశంతో, దేవుడు ప్రకృతిని కంట్రోల్ చేయగలడు, దేవుడికి అన్నింటికన్నా పైగా శక్తి ఉంది అని అందరికీ తెలియడం కోసం ఆ వడగండ్లు కురిపించడం కానీ, సూర్య చంద్రులు ఆగిపోవడం కానీ, ఇదంతా కూడా దేవుడి శక్తిని వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఆ కానానీయులు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా జరిగింది. ఒకటే యుద్ధంలో ఒకటేసారి దేవుడు వాళ్ళందరినీ కూడా జయించి ఇజ్రాయేలీలకి దాన్ని అప్పగిస్తున్నాడు అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి యెహోషువ ఏది అడిగినా కానీ దేవుడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ యొక్క విశ్వాసాన్ని బట్టి యెహోషువకి దేవుడు తోడుంటున్నాడు అనేది చూపించడం కోసం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ కానానీయులకి దేవుడి యొక్క శక్తిని చూపించడానికి, ఎవరైతే దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఇంకా దేవుడిని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ దేవుడి యొక్క శక్తి తెలియడానికి అలా యెహోషువ అడిగినట్లుగా దేవుడు చేశాడు. సూర్య చంద్రుల్ని ఆపి మరి ఒకటేసారి యుద్ధంలో ఇజ్రాయెల్ని గెలిపించాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు, ఒక రోజంతా అలాగే అయిపోయాడు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయెళ్ల పక్షముగా యుద్ధము చేసెను. యెహోషువ అడిగినట్టుగా దేవుడు సూర్యచంద్రుల్ని ఆపిన సంఘటన ఎంత గొప్పది. సూర్యుని ఆపడం అంటే, చంద్రుని ఆపడం అంటే అది ఎంత గొప్ప అద్భుత కార్యం. అలాంటి దాని ముందు దాని తర్వాత ఎప్పుడూ ఉండలేదని ఇజ్రాయేలీలు దాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడి లక్షణాలను తర్వాత తరాలు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడిని గుర్తుపెట్టుకోవడానికి అలా జరిగింది, దేవుడు అలా చేశాడు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేల్ వాగ్దాన దేశాన్ని సంపాదించుకున్నారు అంటే అదేదో వాళ్ళ సైనిక బలం కాదు, వాళ్ళ బలం కాదు, దేవుడే వాళ్ళని గెలిపించాడు అనడానికి ఇవన్నీ కూడా సూచనలు, గుర్తులు. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఇజ్రాయెల్ అందరూ గిల్గాలులో ఉన్న పాళెములోనికి దిగి వచ్చిరి. యుద్ధం అయిపోయింది, దేవుడు ఇజ్రాయెల్ని గెలిపించాడు అందని అర్థం. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగి ఉండిరి. ఆ రాజ్యాల యొక్క రాజులు గుహలో దాక్కున్నారు. మక్కేదాయందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వాటిని కాచుటకు మనుషులను ఉంచిడి. వాళ్ళు మళ్ళా బయటికి పారిపోకుండా ముందు ఆ గుహ నుండి బయటకు వచ్చే మార్గం లేకుండా గొప్ప రాళ్ళు పెట్టి దాన్ని కప్పేసి దానికి మనుషుల్ని కాపలా ఉంచండి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడి అనిను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువాయు ఇజ్రాయేలీలను బహుజన సంహారము చేయుట కడదేర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదాయందలి పాళెములో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇజ్రాయేల్ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, కనానీలందరూ కూడా చనిపోయారు. ఇజ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయెను. ఆ కనానీలకి ఇజ్రాయేలీల్లో ప్రజల్లో ఎవరినైనా తిట్టాలన్నా కానీ వాళ్ళకి ధైర్యం సరిపోలేదు, వాళ్ళ గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి, అందరిని చంపేసిన తర్వాత ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో
నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యత్మూరు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. వాళ్ళంత ముందు గర్వపడ్డారు కాబట్టి ఆ రాజులకి ఈ విధంగా యెహోషువ బుద్ధి చెబుతున్నాడు అని దాని అర్థం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడుకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుడి అనెను. ఈ సందర్భం ద్వారా అంటే వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టించడం ద్వారా అటు కనానీయులకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఇటు ఇజ్రాయేలీల సైన్యులకి ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాడు. వీళ్ళని ఎలా అయితే ఓడించారో ఇంకా ఫ్యూచర్లో కూడా మీ యుద్ధాల్లో దేవుడు మీకు తోడుంటాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని ఈ 2 సందర్భాలు కూడా యెహోషువ వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఈ సందర్భం ద్వారా. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వేలాడదీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచూ ఉండెను. పొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దిగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. అందులోనే వాళ్ళని సమాధి చేశారు. ఆ సమాధిని ఇజ్రాయేలీల తరతరాలు కూడా గుర్తుపెట్టుకున్నాయి, దేవుడు చేసిన కార్యానికి గుర్తుగా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎలా అయితే హాయి ప్రాంతం రాజుకి దేవుడు అక్కడ తీర్పు తీర్చాడో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ 5 రాజులకు కూడా తీర్పు తీరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధాల గురించి మరలా నేను చివరిలో ఒకసారి మాట్లాడతానండి, మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేశారు. ఇంకా యుద్ధాల పరంపర ఏ యుద్ధాలు చేశారు, ఎన్నెన్ని యుద్ధాలు చేశారు అవన్నీ కూడా ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మక్కేదాను అనే ప్రాంతం మీద యుద్ధం చేస్తున్నారు. అతడు వారిని దానిలో ఉన్న వారందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజుకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువాయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. తర్వాత లిబ్నా అనే ప్రాంతంతో యుద్ధం. యెహోవా దానిని దాని రాజును ఇజ్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలో ఉన్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు ఈ రాజుకును చేసిరి. ఈ లిబ్నా రాజు కూడా చనిపోయాడు. నెక్స్ట్, అంతటా యెహోషువాయు అతనితో కూడా ఉన్న ఇజ్రాయేల్ అందరూ లిబ్నా నుండి లాకీషునకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇజ్రాయేల్ చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. తర్వాత లాకీషు అనే ప్రాంతాన్ని కూడా జయించారు. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేశాను. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఉన్న ఇజ్రాయేలు జనులందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దాన్ని పట్టుకొని కత్తివాత వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ ఆ దినము నిర్మూలము చేశాను. లాకీషు అయిపోయింది, ఎగ్లోను అయిపోయింది. వాళ్ళ మీద కూడా యుద్ధాలు గెలిచారు. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఉన్న ఇజ్రాయేల్ అందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసిరి. దాన్ని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ నిర్మూలము చేశాను. తర్వాత హెబ్రోను ప్రాంతాన్ని కూడా జయించారు. అప్పుడు యెహోషువాయు అతనితో కూడా ఉన్న ఇజ్రాయేల్ అందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకు చేసినట్లును అతడు దెబీరుకును దాని రాజునకును చేశాను. ఈ దెబీరు అనే ప్రాంతాన్ని కూడా గెలిచారు యుద్ధంలో. నెక్స్ట్, అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషను దేశం అంతటిని యెహోషువ జయించెను. ఈ గోషను అనగానే ఐగుప్తు దేశంలో ఉన్న గోషను కాదు, ఇక్కడున్న వేరే గోషను అనే ప్రాంతం. అలాగా వాగ్దాన
వాగ్దాన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి దాన్ని కూడా యెహోషువ గెలిచాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువాయు అతనితో కూడా ఉన్న ఇజ్రాయేల్ అందరూ గిల్గాలులోని పాళెములకు తిరిగి వచ్చిరి. ఈ యుద్ధాలన్నీ చేశారు. ఆల్మోస్ట్ వాగ్దాన దేశంలో చాలా ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంటే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో పూర్తిగా స్థిరపడుతున్నారు అని దాని అర్థం. 11వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుందాం. ఈ యుద్ధాల గురించి మనం చివరిలో ఒకసారి సమ్మరీ కూడా చూద్దాం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజునకును అక్షాపు రాజునకును ఉత్తర దిక్కునున్న మన్య దేశములోను కిన్నెరతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను పటమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకు తూర్పు పడమటి దిక్కుల యంది కనానీయులకు అమోరీయులకు హిత్తీలకును పెరిజీలకును మన్యములోనున్న యోబూసీలకును మిస్పా దేశమందలి హెర్బోను దిగువ నుండి హివ్వీలకును వర్తమానం పంపగా, ఇంకా మిగిలి ఉన్న కనాను రాజులందరికీ కూడా మనోడు వర్తమానం పంపాడు. ఇంకా అందరూ కలిసి యుద్ధాలు చేస్తున్నారు. ఉత్తర తూర్పు దక్షిణ అందరూ కలిసి యుద్ధాలు చేస్తున్నారు. ఇంకా ఇవి ఫైనల్ అని దాని అర్థం. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల్లో జరిగిన యుద్ధాలు. మనం ఒకే అధ్యాయంలో మాట్లాడుకుంటున్నాం, ఒకే చోట చదువుకుంటున్నాం అని దాని అర్థం. ఈ యుద్ధాలన్నీ కూడా ఒకటే చోట రాశారు వీళ్ళు అని దాని అర్థం. ఎందుకు అనేది కూడా నేను చివరిలో ఒకసారి చెప్తాను. వారు అందరితో కూడా మాట్లాడుకుని వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి గొప్ప వాళ్ళకున్న సైన్యం మొత్తాన్ని అంటబెట్టుకొని ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేళ్లతో యుద్ధము చేయుటకు మెరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేలీల చేత సంహరింపబడిన వారిగా నేను వారందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువాతో సెలవిచ్చాను. మీరు యుద్ధం గెలుస్తారు అని చెప్పేసి దేవుడు యెహోషువాకి చెప్పాడు. యెహోషువ యుద్ధానికి వెళ్తున్నాడు అని దాని అర్థం. కాబట్టి యెహోషువాయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మెమోరు నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇజ్రాయేళ్ల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రేపొత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పేలోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువాతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చెను. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యెహోషువ యుద్ధం గెలిచాడు. దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. ఆ కాలమున యెహోషువ వెనకకు తిరిగి హసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇజ్రాయేలీలు దానిలో ఉన్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. ఆ కానానీయులందరికీ కూడా తీర్పు తెచ్చమని దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పినట్టుగానే దేవుడు మోషే ద్వారా చెప్పించినట్టుగానే యెహోషువ యుద్ధాలన్నీ కూడా గెలుస్తున్నాడు అని దాని అర్థం. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలీలు కాల్చివేయలేదు. ఎందుకు ఇలా ఒక ప్రదేశాన్ని కాల్చి ఇంకో ప్రదేశాన్ని కాల్చకుండా, ఎందుకు ఒక చోటేమో వస్తువులు తీసుకొద్దన్నాడు, ఇంకో చోటేమో దాన్ని కొల్లగొట్టి ఆ వస్తువులు తీసుకోండి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ రాజ్యానికి సంబంధించి స్పెసిఫిక్గా ఒక్కో రాజ్యానికి ఒక్కో విధమైన తీర్పు. వాళ్ళకి ఎలా దేవుడు తీర్పు తీరిస్తే దేవుడి యొక్క లక్షణాలు వాళ్ళకి బాగా అర్థమవుతాయి, దేవుడి యొక్క తీర్పు వాళ్ళకి బాగా అర్థమవుద్ది అనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇజ్రాయేలీలు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోవాకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. ఇవన్నీ కూడా ఈ యుద్ధాలన్నీ కూడా జరగకముందే దేవుడు మోషేకి చెప్పాడు, మోషే యెహోషువాకి చెప్పాడు. మరలా ఇప్పుడు దేవుడు అప్పుడు మోషేకి ఏ సంగతులు అయితే చెప్పాడో అవన్నీ కూడా యెహోషువాకు కూడా చెప్పి మరలా యుద్ధాలు గెలిపిస్తున్నాడు. యెహోషువ ద్వారా దేవుడు తను చెప్పిన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అందాని అర్థం.
యెహోషువ షేయిరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషెను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇజ్రాయేల్ కొండలను, వారి లోయలను, వారి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇజ్రాయేలుతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నింటినీ వారు యుద్ధముల్లో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఎవరెవరైతే పారిపోయారో వాళ్ళు బతికింపబడతారు. ఎవరైతే ఇజ్రాయేల్ పైకి యుద్ధం చేయడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలని దేవుడు చెప్పాడు కదా. ఎవరెవరైతే వాళ్ళ హృదయాలను కఠినపరుచుకొని ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా చనిపోయారు అని దీని భావం. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, ఆనాబులోను, యోధా మన్యములన్నింటిలోను, ఇజ్రాయేళ్ల మన్యపు ప్రదేశములన్నింటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇజ్రాయేళ్ల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. ఎవరైతే యుద్ధం చేయకుండా పారిపోయారో వాళ్ళు మాత్రమే మిగిలారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు అని దాని అర్థం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేళ్లకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ఇలా ఇజ్రాయేల్ గోత్రాలన్నింటికీ కూడా ఈ దేశాన్ని దేవుడు ఎలా డివైడ్ చేశాడు ఇవన్నీ కూడా 13వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఈరోజు మనం చదువుకున్న ప్రతి అధ్యాయానికి ఒక సమ్మరీ లాగా యెహోషువ 12వ అధ్యాయం ఉంటుంది. యెహోషువ 12వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 13వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ యుద్ధాలన్నిటికీ కూడా సమ్మరీ ఈ రోజుతో అంటే ఈ యెహోషువ 12వ అధ్యాయంతో ఇజ్రాయేలు అంటే యెహోషువ చేసిన యుద్ధాలు ముగిసిపోతాయి అని దాని అర్థం. మనం ఇది కూడా ఈరోజు చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా అమోరీల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నడుమ నుండి గిలాదు అర్ధ భాగమును అమ్మోనీలకు సరిహద్దుగానున్న యష్బోకు ఏటిలోయ వరకు, తూర్పు దిక్కున కిన్నెరతు సముద్రము వరకు, తూర్పు దిక్కున బెత్తేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అబారా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలిన వాడు. అసలు ఇజ్రాయేల్ స్టార్టింగ్ నుండి ఎవరెవరిపైన యుద్ధాలు చేసి గెలిచారు, ఎవరెవరు గెలిచారు అని సంఖ్యాకాండం దగ్గర నుండి మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒకటే అధ్యాయంలో ఇక్కడ చెప్తాడు అనమాట. ముందు ఆ అమ్మోనీల గురించి చెప్పాడు. ఇజ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీముల శేషములో ఒకడు. అతడు అష్తారోతులోను ఎద్రేలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను యష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యము ఏలిన వాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేలును వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీలకు గాదీలకు మనష్షే అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యముగా దాన్ని ఇచ్చెను. ఇప్పటి వరకు మోషే చేత జయించిన రాజ్యాలు చెప్పాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ నివసిస్తున్న దేశాల్లో మోషే ద్వారా ఏ యుద్ధాలు గెలిచారు అనేది ఈ 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. 7వ వచనం నుండి యెహోషువ ద్వారా ఏ యుద్ధాలు గెలిచారు అనేది. యోర్దానుకు యువతల అనగా పడమటి దిక్కున లెబనోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయిరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇజ్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ ఎంతమందిని జయించాడంట? యెహోషువ దానిని ఇజ్రాయేలీలకు వారి వారి గోత్రములకు చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను
చర్యల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యోబూసీలు వారి రాజులను ఇజ్రాయెల్లో పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు, బేతేలు నద్దునున్న హాయి రాజు, యెరూషలేము రాజు, షెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజర్ రాజు, దెబీరు రాజు, గెరెదు రాజు, హోర్మా రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పుయా రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, ఆక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దే రాజు, కెదెషు రాజు, కెల్మెలులో యెక్నెయాము రాజు, దోరు మెట్టల్లో దోరు రాజు, గిల్గాలులోని గోయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31 దేశాలు. కనానీల్లో 31 దేశాలని యెహోషువ ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు అని దాని అర్థం. ఇక్కడితో అంటే ఈ 12వ అధ్యాయంతో ఇజ్రాయేలీల యుద్ధాలు అనేవి ముగిసిపోయాయి. మనం చదువుకున్నాం కదా 11వ అధ్యాయంలో, అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను అని చెప్పేసి. అంటే వాగ్దాన దేశాన్ని దేవుడు ఏదైతే వాగ్దాన దేశాన్ని ఇవ్వాలనుకున్నాడో అది యెహోషువ ద్వారా ఈ 12వ అధ్యాయంతో కంప్లీట్ అయిపోయింది అని దాని అర్థం. 13వ అధ్యాయం నుండి ఆ వాగ్దాన దేశాన్ని ఇజ్రాయేలీలు ఎలా పంచుకున్నారు, ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, ఇంకా వాళ్ళకి దేవుడు ఏ ఆజ్ఞలు విధించాడు, ఇవన్నీ కూడా 13వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. ఈరోజు మనం చదువుకున్న అన్ని అధ్యాయాల్లో అంటే 9వ అధ్యాయం నుండి 9, 10, 11, 12 ఈ 4 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేలీలు చేసిన యుద్ధాల గురించి మనం చదువుకున్నాం. ఈ యుద్ధాలన్నింటిలోనూ మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈ యుద్ధాలన్నీ కూడా కనానీయుల పైన దేవుడు తీరుస్తున్న తీర్పు. ఏదో ఇజ్రాయేలీలు మంచి వాళ్ళని దేవుడు ఇజ్రాయేల్కి వాగ్దాన దేశాన్ని ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచో కనానీయులు తప్పులు చేస్తున్నారు కాబట్టి, పాపాలు చేస్తున్నారు కాబట్టి ఆ కనానీయులకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. రెండవది, ఈరోజు మనం మనుషుల్ని చంపి ఈరోజు ఒకళ్ళపైన ఒకళ్ళు యుద్ధాలు చేసి అది దేవుని తీర్పు, దేవుడు చేయమన్నాడు అని మనం చెప్పకూడదు. దేవుడే తీర్పు తీర్చాలి కానీ మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా ఇంకో మనిషిని చంపకూడదు. దేవుడు తీర్పు తీరిస్తే రైటు, మనుషులు తీర్పు తీరిస్తే రాంగు. కాబట్టి మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా యుద్ధాలు చేసి హత్యలు చేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని మనం చెప్పకూడదు. తీర్పు తీర్చే అధికారము కేవలము దేవుడిది. ఈవెన్ ఇజ్రాయెల్ అయినా సరే వాగ్దాన దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే దేశాల మీదకి వెళ్ళి ఆక్రమించుకోవడం, వాళ్ళతో యుద్ధాలు చేయడం అవన్నీ చేయకూడదు అని దేవుడు ముందు అధ్యాయాల్లో కూడా చెప్పాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే 3వ విషయం ఏంటంటే దేవుడు యుద్ధాల కన్నా ఎక్కువగా ఆ యుద్ధాల వెనకున్న నీతి న్యాయాల గురించి మనకు నేర్పించడానికే ఈ పుస్తకాల్లో ఎక్కువగా ప్రయత్నించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు చేశారు. యెహోషువనే ఒక 7-8 సంవత్సరాలు యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ కేవలం మనకి 1-2 అధ్యాయాల్లోనే అవన్నీ కూడా రాయబడ్డాయి. యెహోషువ పుస్తకంలో ఉన్న అధ్యాయాల సంఖ్య 24. అందులో కేవలము 3-4 మాత్రమే యుద్ధాల మీద కాన్సన్ట్రేట్ చేసి మిగిలిందంతా కూడా దేవుడు ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ ఎలా పాపంలో పడిపోయారు, ఎలా దాని నుండి బయటపడ్డారు, ఇవన్నీ చెప్పుకుంటా వస్తున్నాడు. అంటే మనుషులు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీతి న్యాయాల మీద. తీర్పు తీర్చే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మనం దేవుడి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదా అనేదే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాత నిబంధన చదివేటప్పుడు కూడా ఆ అనుభవాల కోసమే మనం చదువుకోవాలి. ఒక మనిషి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని మన పితరులని, ఇజ్రాయేలీల పితరుల జీవితాలు మనం చదువుకుంటూ నేర్చుకోవాలి. అంతేగాని ఒకళ్ళని చంపడానికో హింసించడానికో అలా చేసి దానికి దేవుడి పేరును వాడుకోవడానికో ఇలాంటి వాటికి చెడ్డ క్రియలకి దేవుడి వాక్యాన్ని పాత నిబంధన మనం ఆపాదించకూడదు. మనం తప్పు చేసి దేవుడి పేరుని దానికి పెట్టకూడదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా, యుద్ధాలు నరహత్యలు చేసి దేవుడి పేరు కోసం చేశాను అని చెప్తారని. అలాంటి కాలం వస్తుంది అని దేవుడు చెప్పాడు, వచ్చింది. కాకపోతే క్రైస్తవులైన మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చే అధికారం మనకి లేదు, అది దేవుడిది. ఒకళ్ళని చంపడం, ఒకళ్ళ మీద యుద్ధం చేయడం ఇవన్నీ కూడా దేవుడు చేయాలి కానీ మనిషిగా మనంతట మనం చేయకూడదు అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం చదువుకున్న ఈ 4 అధ్యాయాల్లో 9, 10, 11, 12 ఈ 4 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యుద్ధాలన్నీ కూడా ఒకటేసారి చదివేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం పెద్ద వీడియో అయినా కానీ అన్నీ ఒకటేసారి చదవడం జరిగింది. 13వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఈ యుద్ధాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతసేపు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా మనకు అనవసరం. అందుకే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
కాకపోతే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, ఏ ఏ దేశాల్లో ఏ ఏ గోత్రం వాళ్ళు స్థిరపడ్డారు అనేది మనకి చాలా ముఖ్యం. అది నేను యెహోషువ 13వ అధ్యాయం నుండి మ్యాప్ చూపిస్తూ మనం చదువుకుందాం. ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనేది మ్యాప్ చూస్తూ రేపొద్దు నుండి మనం చదువుకుందాం. ఈరోజు చదువుకున్న విషయాలన్నీ కూడా మీకు గుర్తుండాలి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అలాగే కనాను దేశాల మీదకి దేవుడు తీర్పును తీసుకొచ్చాడు, వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు, అలాగే ఇజ్రాయెల్కి దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఎవరైతే బ్రతకాలని కోరుకుంటారో, దేవుడి దగ్గరికి రావాలని కోరుకుంటారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. దానికి రాహాబు, గిబియోనీలు అనే వాళ్ళు ఉదాహరణలు. ఇవన్నీ కూడా ఈరోజు మనకు గుర్తుండాలి. చదువుకున్న దాంట్లో ఎవరికైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.